ఇది మన యొక్క ధ్యానం కొరకై యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు ఆరాధనలో మీరు ఉన్నందుకై మీకు స్తోత్రాలు నాయన. వాక్యం దగ్గరకు వచ్చాం. మీ గ్రంథంలో నుంచి మీరు ఇచ్చినటువంటి ఆలోచన తలంపు మేరకు కొన్ని వచనాలు మేము చదువుకొని ఉండగా వాటిని ఆశీర్వదించి మాకు దయచేయండి. మీ పక్షముగా నిలబడిన నన్ను సంపూర్ణంగా మరుగు చేయండి ప్రభువా. జ్ఞానం లేని వాడను గనుక మీరు మరుగు చేసి బూరగా ఉపయోగించుకొని మీరే నాతో మా అందరితో మాట్లాడి మా ఆత్మలను స్థిరదీర్చమని, మా యొక్క ఆత్మీయ జీవితాలకు క్షేమకరంగా ఉండలాగున మీ కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి యొక్క వచన భాగాలు చాలాసార్లు మనం చదువుకున్నటువంటి మాటలే. ఇక్కడ యెషయా ప్రవక్త మరి ఆయనకు కలిగినటువంటి ఒక దర్శనాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. ఇవి మనం వీటి గురించి మనం ఎక్కువగా వివరించుకోవడం లేదు, కానీ ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని సంగతులు మాత్రమే మనం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అని యూదారాజుల దినంలో, 4 రాజులు పరిపాలించినటువంటి కాలంలో ఆయన ఉన్నటువంటి వాడు, యెషయా ప్రవక్తగా ఉన్నటువంటి వాడు. మరి ఆయనకు దేవుడిచ్చినటువంటి ఒక దర్శనం, దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని వ్రాస్తూ ఉన్నాడు అంటే, అసలు ఎవరి గురించి? యూదాను గూర్చి, యెరూషలేముని గూర్చి అని మనం చూస్తాం. యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆయనకు కలిగినటువంటి ఒక దర్శనం. యూదా అంటే స్తుతి అని మనం చూస్తాం. స్తుతించేవారు లేక దేవుని ప్రజలైనటువంటి వారు, వారిని గురించి. యెరూషలేము అనేది దేవుని యొక్క మందిరం ఉన్నటువంటి స్థలం, సమాధానకరమైనటువంటి స్థలం. ఇంకా మనం కొత్త నిబంధనల ప్రకారం ఆలోచన చేస్తే దేవుని యొక్క సంఘం. ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు? ఎవరికి యొక్క సందేశం అంటే దేవుని పిల్లలైనటువంటి వారికి, దేవుని సంఘమునకు ఆయన ఇస్తున్నటువంటి ఒక సందేశం. అన్యులైనటువంటి వారికి కాదు, వారితోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు కలిగినటువంటి దర్శనంలో యెహోవా మాట్లాడుతున్నాడు అన్నాడు. ఎవరు యెహోవా? ఆయన దేవుడు. యెహోవా అనగా ఉన్నటువంటి వాడు, సజీవుడైనటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చాలా వింతైనటువంటి మాటలు ఇవి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఆలకించాల్సింది, చెవియొగ్గాల్సింది ఎవరు? మానవులే. మరి ముఖ్యంగా దేవుని పిల్లలు, దేవుని ప్రజలైనటువంటి వారు. దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆలకించవలసిన వారు దేవుని పిల్లలు, చెవి ఒగ్గవలసిన వారు, చెవి ఒగ్గి ఆలకించవలసిన వారు దేవుని పిల్లలు. కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? మరి ఆ యొక్క సందేశమేమో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి అని మనం చూస్తాం. సందేశమేమో వాళ్ళకే, కానీ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడంటే ఆకాశంతో, భూమితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే వారు వినే స్థితిలో లేరు. దేవుని ప్రజల గురించి తర్వాత రాస్తాడు. ఎందుకు ఆయన ఆకాశంతో, భూమితో మాట్లాడవలసి వచ్చిందో కింద మనం ధ్యానం చేస్తే ఆ సంగతులు మనం చూస్తాం. ఆయన యొక్క సృష్టి, ఆకాశం, ఆ భూమి, అవి మాత్రం ఆయన యొక్క మాటను వింటూ ఉన్నాయి. కానీ
మరి దేవుని యొక్క పిల్లలు ఆయన మాట వినడం లేదు అని మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు దేవుడు ఆకాశముతో భూమితో మాట్లాడవలసి వచ్చింది అంటే అక్కడ కొన్ని మాటలు మనం చూస్తాం కదా. వారు నా మీద తిరగబడి ఉన్నారు. దానికంటే ముందు ఒక మాట ఏముంది, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని పిల్లలను ఆయన పెంచి గొప్పవారినిగా చేశాడు, చాలా గొప్పవారినిగా చేశాడు. ఆయన వాళ్ళని పెంచిన విధానం వారిని ఏదో ఒక పెద్దవారుగా ఉండాలని కాదు, కానీ వారు గొప్పవారుగా ఉండాలి. ఎక్కడున్నా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వారుగా, చాలా గొప్పవారుగా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే. తన యొక్క పిల్లలు ఎప్పుడు తలగానే ఉంచుతాను కానీ తోకగా ఉంచనన్నాడు ఆయన. కాబట్టి తన పిల్లలు గొప్పవారుగా ఉండాలి, అదే ఆయన యొక్క ఆ విధంగా వారిని పెంచాడు. ధర్మశాస్త్రాలను ఇచ్చి, కట్టడలు ఇచ్చి వారిని గొప్పవారిగా ఉండడానికి ఆయన తయారు చేశాడు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు, వారు ఆయన మీదనే తిరగబడి ఉన్నారు. పెంచి అనే మాట, అసలు పెంచడం అనేది పెంచిన వారికి అర్థమవుతుంది కదా. కొన్నిసార్లు అంటారు కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అని. అంటే మరి అందులో ఉన్న అర్థం ఏంటో మనమే అర్థం చేసుకోవాలి. ఎంతో బాధ్యత తీసుకొని కదా, వారికి చెందకపోయినా ఇంకా వాస్తవానికి చెప్పాలంటే ఇది మనకే బాగా వర్తిస్తుంది. మనం దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం కాదు, మనం అన్యులం. కానీ ఆయనకు చెందిన వారం కాకపోయినా కూడా మన కోసం కూడా ఆయన ప్రాణం ఇచ్చాడు. మనకి ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడు. మనల్ని కూడా పెంచి గొప్పవారినిగా చేస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఆనాడు వారు తిరగబడ్డారు, ఈరోజు మనం కూడా తిరగబడతా ఉన్నాం. ఏంటి తిరగబడ్డం అంటే ఏంటి? ఆయన మాట వినకపోవడమే. తండ్రి ఏదన్నా పిలిస్తే రానిపో అంటాడు, ఏరా తిరగబడతావా అంటాం కదా. అంటే ఆయన పిలిచినప్పుడు పలకపోవడం, ఆయన ఏదైనా చెప్తా ఉంటే వినకపోవడం, ఎవరి మాట వినడం లేదు, దేవుని మాట వినడం లేదు, సృష్టికర్త అయినటువంటి దేవుని మాటనే వినడం లేదు. దేవుడు వారి పట్ల ఎంతో ప్రేమ చూపించాడు. బానిసత్వంలో ఉన్నప్పుడు విడిపించుకొని వచ్చాడు, అనేకమైన అద్భుత కార్యాలు చేసినాడు. వాళ్ళకంటూ ఒక వాగ్దత్త దేశం ఇచ్చాడు, వారికి ఒక రాజ్యం ఇచ్చినాడు, వాళ్ళని రాజులుగా చేశాడు. ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తే వారు తిరగబడి ఉన్నారు. తర్వాత ఇంకా కిందికి వస్తే ఏమంటాడంటే, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను అన్నాడు. ఎద్దుకు ఎవరు తెలుసు? తన కామందు తెలుసు అంటే తన యజమాని ఎవరో తెలుసు ఎద్దుకు. అంటే పశువులను చూసి చెప్తా ఉన్నాడు ఆయన. ఎద్దుకు తన కామందు తెలుసు, యజమానుడు తెలుసు. గాడిదకు తన సొంతవాని దొడ్డి తెలుసు. అంటే తనని ఎవరైతే పెట్టుకున్నారో వారికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక స్థలం ఉంటుంది. దొడ్డి అంటే ఆ పశువులు ఉండడానికి ఒక స్థలం ఏర్పాటు చేస్తారు. ఆ దొడ్డి ఏదో దానికి తెలుసు. గాడిదకు తెలుసు, ఎద్దుకు తెలుసు, కానీ ఎవరు తెలుసు? నా ప్రజలకు తెలివి లేదు అంటా ఉన్నాడు. వీళ్ళకి మాత్రం ఏమీ తెలియదు. తర్వాత ఇంకా కిందికి వాళ్ళని ఎంత భయంకరంగా పిలుస్తా ఉన్నాడంటే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత కఠినమైన మాటలు అంటే ఎంత బాధ ఉంటుంది ఆయనకు, ఎంత బాధ అయితే మాట్లాడతాడు ఆయన. వారిని పెంచి గొప్పవారినిగా చేస్తే తిరగబడతా ఉంటే ఆయనకి ఎంత బాధ అవుతుంది. ఈనాడు వారికైనా ప్రాణం పెట్టలేదు, మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. సిలువలో తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. కానీ ఆయన మాట వింటున్నామా? వేసుకుందాం ప్రశ్న మనమే. తిరగబడుతున్నామా? ఆయన చెప్పిన మాటలన్నీ వింటూ ఉన్నామా? తిరగబడుతూ ఉన్నాం. ఆయనకు బాధ అయిపోయి పాపిష్టి జనమా అంటూ ఉన్నాడు కదా. దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా అంటే దుష్ట సంతానం అంటే అపవాది సంతానం. ఆయన పిల్లలు కాకపోతే ఇంక అపవాది సంతానమే మనం. ఆయన పిల్లలముగా జీవించడం లేదు అంటే సాతాను పిల్లలుగా జీవిస్తూ ఉన్నాం. ఇంక అందులో ఏం అనుమానం ఏం లేదు. మనం అవునన్నా కాదన్నా అదే సత్యం అని ఏమంటా ఉన్నాడు? వారు యెహోవాను విసర్జించి ఉన్నారు అన్నాడు. పైన వారు తిరగబడి ఉన్నారు అన్నాడు, ఇక్కడ విసర్జించారు. అసలు ఆయనకు పక్కకు పడేశారనమాట. నువ్వు అక్కర్లేదు మాకు అని. తర్వాత ఇంకా ఏమంటా ఉన్నాడు? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన్ను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఆయన్ను వదిలిపెట్టేసి ఇంకా పక్కదారి పట్టేశారు అంతే. ఇది ఈనాడు దేవుడు అందిస్తున్నటువంటి వర్తమానం. ఆనాడు యూదా వారికి, యెరూషలేములో ఉన్నటువంటి వారికి ఆయన అందించాడు. ఈరోజు దేవుడు
తన సొత్తుగా చేసుకున్నటువంటి మనలతో తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కొని తన సంఘములో చేర్చినటువంటి తన సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, వారు నా మీద తిరగబడి ఉన్నారు, వారు నా మీద తిరగబడి ఉన్నారు, తర్వాత వారు నన్ను విసర్జించి ఉన్నారు, వారు నన్ను విడిచి తొలగిపోయి ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. ఈ 3 సంగతుల మీద కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ పైనటువంటి మాటలే మనకు అక్కడికే వర్తమానం చాలా వరకు అర్థమైపోతుంది కదా, ఏమి వివరించనక్కర్లేదు. ఆయన పశువులతో పోలుస్తూ ఎద్దు తన కామందును ఎరుగును అంటే యజమానులు ఎవరో తెలుసు. ఈ ఎద్దుల బండ్లు మనం చూస్తే ఇంకా మీకే బాగా తెలుసు నాకంటే. ఎద్దుల బండ్ల బండి కట్టి ఎద్దులు కట్టిన తర్వాత దాని మీద అన్నీ వేసి వదిలిపెడితే ఎక్కడ పోతుంది? చక్కగా ఆ యజమానింటికే పోతుంది, ఎక్కడికి పోతుంది? ఆ కాడి పెడుతుంటే కూడా ఏమన్నది, అది ఎంతో బరువైనటువంటి కాడి. అంటే యజమానుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వింటుంది, ఆయన ఇంటికే పోతుంది కానీ ఇంకొక ఇంటికి పోదు. మనం దేవుని దగ్గరికి రాము, ఎక్కడెక్కడికో పోతాం కానీ దేవుని సన్నిధికి రాము. ఆదివారం ఆరాధన, దేవుని సన్నిధి వద్దు మనకు, ఎక్కడికైనా పోతాం, ఎన్ని ఊర్లైనా తిరుగుతాం కానీ దేవుని సన్నిధికి మాత్రం రాలేం. అది మన యొక్క బలహీనత. అందుకోసమే దేవుడు బాధపడతా ఉన్నాడు మనం చూసి. తర్వాత గాడిద అంటూ ఉన్నాడు. గాడిద అంటే మనకు లెక్కే లేదు కదా, గాడిద అంటే అసలు లెక్కే లేదు. తిరుగుతూ ఉంటాం గాడిద గాడిద అని. కానీ గాడిద ఏమంటా ఉన్నాడు, గాడిద కూడా తన సొంత వాణి తోటి తెలుసు అంట, తాను ఎక్కడికి పోవాలో తెలుసు, ఎక్కడ ఉండాలో తెలుసు. కానీ మనుషులకు తెలియదు. ఎద్దుకు తెలుసు, గాడిదకు తెలుసు, కుక్కకు కూడా విశ్వాసం ఉంది. అన్నిటికీ ఉండాల్సినటువంటి ఉన్నాయి కానీ మనకు ఉండాల్సినవి లేవు. కానీ మనల్ని ఎట్లా సృష్టించాడు ఆయన? వాటిలాగా మనల్ని సృష్టి చేయలేదు ఆయన. మనల్ని తన స్వహస్తాలతో చేసుకున్నాడు. మన మీద ఎంతో ప్రేమ ఆయనకు, తన స్వరూపంలో ఉండాలని చేసుకున్నాడు మనల్ని. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంట? ఆయనకు తిరగబడుతూ ఉన్నామని కదా. దాని గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎప్పుడు తిరగబడ్డారు వీళ్ళు? ఎప్పుడు తిరగబడ్డారంటే, నేను నా పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారిని పెంచి గొప్పవాళ్ళుగా చేసినాక అంతసేపు ఏం తిరగబడలే. ఎందుకు? ఆయన అవసరం కదా అంతవరకు. కాబట్టి అంతసేపు ఏం తిరగబడలే. ప్రభువా నాకు అది దయచేయి, ఇది దయచేయి, నా చదువు నువ్వు తోడుగా ఉన్నాయన, చదువు అయిపోయినాక నాకు ఉద్యోగం దయచేయి అంటే ఉద్యోగం కూడా ఇచ్చినాడు. మంచి నాకు ప్రమోషన్ అంటే ప్రమోషన్ కూడా ఇచ్చినాడు. అన్నీ అయిపోయినాయి, ఒక పెద్ద స్థితికి వెళ్ళిపోయినా, గొప్పవారినిగా చేసినాడు. ఇంకా ఆయనతో పని లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, నా మీద తిరగబడి ఉన్నారు. దేవుని పిల్లల పరిస్థితి ఏంటంటే, తమకి ఏది కావాలనో అన్నీ అడుగుతాం. కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరకు వస్తాం, అన్నీ అడుగుతాం, అన్నీ కావాలి మనకు. మనల్ని దేవుడు మంచిగా ఆశీర్వదించాలి, అన్నీ కోరుకుంటాం. కానీ అన్నీ అయిపోయినాక ఆయన మాత్రం గుర్తుకురాడు. ఈ మధ్య కాలంలోనే సుదర్శన మన ఇంటి గారి దగ్గర స్తుతికుడిగా ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ మనం మాట్లాడుకున్న అంశం ఏంటో మీరు ఎవరైనా చెప్పగలరా? ఓకేనా, జ్ఞాపకం ఉందా? కనీసం ఆ ఇంటి వాళ్ళకన్నా జ్ఞాపకం ఉండాలి కదా. కనీసం కొంచెం అన్న గుర్తులేదా? అంశం చెప్పేది వద్దులే, ఎవరి గురించి చెప్పినా. అక్క చెప్తా ఉంది కానీ గట్టిగా చెప్పుకోండి. మార్తా, మరియా, లాజరు. యేసు ప్రభు చేత ప్రేమించబడినటువంటి కుటుంబం అని దాని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఎందుకు ఆయన వాళ్ళని ప్రేమించాడు? అంతగా ప్రేమించి ఏం చేశాడు ఆయన అంటే, వారి యొక్క సహోదరుడైనటువంటి లాజరు చనిపోయి 4 దినాలు సమాధిలో ఉంటే ఆయన ఆ సమాధిలో నుంచి లేపినాడు. లేపిన తర్వాత ఇంక అయిపోయింది కదా. అంతకుముందు ఆయన ఇంటికి పిలుచుకున్నారు, ఆయనకు అన్నీ చేసినారు. తర్వాత రాజులు బాగలేకపోతే వర్తమానం పంపించారు, అంత అయిపోయింది. ఆయన వచ్చినాడు, బాగు చేసినాడు. ఇంకేం కావాలి మనకు? ఇంక అయిపోయింది కదా, ఇంక వదిలిపెట్టేస్తాం మనమైతే. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మార్తా, మరియా, లాజరు ముగ్గురు కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరియమ్మ అత్తలు తీసుకొని కాళ్ళకు పూస్తూ ఉంది, మార్తనేమో ఉపచారం చేస్తూ ఉంది, లాజరు అక్కడే ఉన్నాడు. అంటే ఎవరు చేయాల్సినవి వాళ్ళు చేసి దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. దేవుడు కోరుకునేది అంతే. దేవుడు మన నుంచి ఏమి కోరుకోడు. మనము కృతజ్ఞత కలిగి ఆయన్ను గణపరుస్తూ ఉదయకాలం ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంది అదే మనం.
ఆయన చేసిన కార్యములన్నిటిని బట్టి మనం ఆయన్ను గుర్తెరిగి ఆయన్ను ఘనపరుస్తూ ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయాలి, ఆయన్ను గొప్ప చేయాలి, ఆయన్ను మహిమపరచాలి. ఇంత ఆయనకు కావాల్సింది. ఆయన మన నుంచి ఏమీ ఆశించడం లేదు. కానీ అది కూడా మనం చేయలేకపోతా ఉన్నాం. వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఇంతగా పెంచి గొప్పవారినిగా చేస్తే వారు నా మాట వినడం లేదు అని అంటా ఉన్నాడు. చూడండి ఒక మాట ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 7వ వచనం. అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవా కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దాన్ని మరవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చింది. ఎప్పటి నుంచి తిరుగుబాటు? ఆ బానిసత్వంలో నుంచి ఆయన విడిపించాడు. ఆ బానిసత్వంలో ఉండి మొరపెట్టుకున్నారు, మా చేతగాడం లేదు నాయన, మాకు భారం ఎక్కువైపోయింది, మమ్మల్ని కష్టపెడతా ఉన్నారు, మేము తట్టుకోలేకపోతా ఉన్నామని మొరపెట్టుకుంటే ఆలకించి వారి కోసం మోషేను ఏర్పాటు చేసి అనేక అద్భుత కార్యాలు చేసి ఆయన యొక్క భుజముల మీద మోసుకొని వచ్చినట్టుగా వారిని అన్నీ అనుభవిస్తూ తీసుకొని వస్తే అక్కడి నుంచి మొదలుకొని కదా, ఆ ప్రారంభం నుంచి ఆ కనాను చేరేంత వరకు కూడా తిరుగుబాటే. మనం రక్షించబడ్డాం కదా, రక్షించబడినప్పటి నుంచి నేటి వరకు మన యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఎంతవరకు దేవుని మాటకు విధేయత చూపుతా ఉన్నాం, ఎన్నిసార్లు ఆయనకు తిరుగుబాటు చేసిన అనుభవాలు మనకున్నాయి. ఆయన చెప్పిన మాటను చెప్పినట్టుగా వింటా ఉన్నామా? ఎన్నోసార్లు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు వాక్యం ద్వారా, మనలో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తూ ఉన్నాడు, ఏవి చక్క చేసుకోవాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కానీ ఏం చేస్తూ ఉన్నాం? అన్నీ దులిపేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాం, ఆయన మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. వారు కూడా అక్కడి నుంచి బయలుదేరినప్పటి నుంచి కూడా ఆ యొక్క స్థలం చేరుకునేంత వరకు కూడా తిరుగుబాటు చేయుచునే వచ్చారంటే అలవాటు పడ్డారు. చేయుచునే వచ్చినారంటే చేస్తూనే ఉన్నారు, ఇంకా అలవాటు అయిపోయింది. తిరుగుబాటం అనేది అలవాటు అయిపోయింది. ఎందుకు అలవాటు అయిపోయింది? ఒకసారి తిరుగుబాటు చేసినాక 4 దెబ్బలు పడితే వాడు ఇంకోసారి గమ్మున ఉంటాడు. అప్పుడు ఏమనలేదు అనుకోండి, ఇంకో రెండోసారి మళ్ళీ అంటాడు, మళ్ళీ ఏమనలేదు అనుకోండి తల్లిదండ్రులు, ఇంక అయిపోయింది వానికి అదే అలవాటు. మనకు కూడా దేవుడు కనికరం చూపించి మనం తిరుగుబాటు చేస్తున్నా శిక్షించకుండా ప్రేమిస్తూ ఉంటే మనకు అది అలవాటు అయిపోయింది. తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం, ఆయన మాటకు లోబడడం లేదు. ఆయన చాలా బాధతో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. నేను కాదు చెప్తుండేది, దేవుడే చెప్తా ఉన్నాడు, యెహోవా మాట్లాడుతున్నాడు. మనం వినడం లేదని ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, ఇదిగో నా పిల్లలు నేను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, వారు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నా మాట వినడం లేదు అని బాధపడతా ఉన్నాడు. ఎంత విచారకరం! ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు రక్షణ సిద్ధం చేసి మనల్ని నిత్య నరకాగ్ని నుంచి తప్పించి ఈ లోకంలో కూడా ప్రతి దినం ఈరోజు మనము ఆలోచించడం లేదు. ఇంత మంచి వస్త్రాలు వేసుకొని కదా, ఇంత చక్కగా 3 పూట్ల తినుకుంటా ఉండడానికి ఒక ఇల్లు, ఇంతకంటే ఏం కావాలండి? ఇవన్నీ దేవుడిస్తే ఆయన ఏం చేయడం లేదు మనకని అనుకుంటాం కొన్నిసార్లు. ఇంతగా మనల్ని ప్రేమించి అన్నీ ఇస్తూ ఉంటే ఆయన మాట వింటామంటే ఆయన మాట మాత్రం వినం. అన్ని మాటలు వింటాం, ఆయన మాట మాత్రం వినం. చేస్తున్నది ఎవరు? ఆయనే. ఆయన లేకపోతే మనం లేం, అంతే. ఈ స్థితిలో మనం ఉండలేం. ఆయన కనికరం, ఆయన మహాప్రేమ, ఈనాడు మనం ఈ స్థితిలో ఉన్నామాట. ఆ ప్రేమను మర్చిపోతే దేవుడు బాధపడతా ఉన్నాడు. నేను పెంచినాను వారిని, వారి యొక్క ప్రతి విషయంలో నేను తోడుగా ఉండి వారిని ఎంతో జాగ్రత్తగా నేను పెంచాను, వారిని గొప్పవారినిగా చేయాలని గొప్పవారిని చేశాను, ఆ స్థితిలో చూడాలని నేను ఇష్టపడి వారిని ఆ స్థితికి తీసుకొని వచ్చాను. కానీ వారు ఇప్పుడు నా మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఇంకొక మాట చూడండి, ఈ తిరుగుబాటు మనకు ఏ జ్ఞాపకం చేస్తూ ఉందంటే ఆయన మాట వినకపోవడం అనే దాని గురించే ఒక మాట అక్కడ అంటారు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనం. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి, అవిధేయత అదే తిరుగుబాటు. ఆయనకు విధేయులం కాకుండా ఆయన చెప్పిన ప్రతి మాటకు చిత్తం ప్రభు అన్నాడు, అంతే. ఇంక ఎదురు తీయడానికి వీల్లేదు. ఏమి చెప్పినా అబ్రాహాముతో ఏమన్నాడు? నీకు ఒక్కగానొక్కడై ఉన్న నీ కుమారుని తీసుకొని ఆ మోరియా పర్వతం మీకు తీసుకుపోయి దహనబలిగా అర్పించమంటే మనమైతే ఉండు ప్రభా ఏం చెప్తున్నావు నువ్వు, ఒకసారి మళ్ళీ చెప్పిన ఆయన నాకు సరిగ్గా వినపడలేదేమో,
ఏం చెప్తున్నావు? నా ఉండేదే ఒక కొడుకు, లేక పుట్టినాడు, ఎంతో ముద్దుగా పెంచుకున్నాడు ఆయన, ఇప్పుడు చాలా చక్కగా ఉన్నాడు వాడు, వాడిని తీసుకొని వచ్చి బలి ఇవ్వమంటావా? ఆయన బలిని కోరేవాడు కాదు. ఆయన పరిశోధించను అన్నమాట మనం చూస్తాం. పరిశోధించాడు అన్నాడు. కానీ ఆయన ఏమన్నా మాట్లాడినాడా? చిత్తం ప్రభువా, అంతే. ఆయన ఏది చెప్పినా చిత్తం, అంతే, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను ప్రభువా. అప్పుడు ఆయన సంతోషిస్తాడు. కానీ దానికి కారణాలు చెప్తా ఉంటే ఆయన తిరుగుబాటు చేసిన విధంగా కనిపిస్తే ఆయన బాధపడతా ఉన్నాడు. ఇంత నేను చేస్తే వాళ్ళు నా మీద తిరగబడతా ఉన్నారు. తర్వాత ఇంకొక సంగతి మనం ఆలోచన చేస్తే, ఆనాటి వారి పరిస్థితి వేరే, ఇశ్రాయేళ్ల పరిస్థితి. మన గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన మనల్ని స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ఆయన సొంత రక్తం మన కొరకు కార్చి ఆయన సంపాదించుకున్నాడు. మనల్ని కూడా ఆయన ఎంత గొప్పవారిగా చేశాడంటే, ఉదయం జ్ఞాపకం చేసుకున్నాం, రాజులుగా యాజకులుగా మనల్ని చేసినాడు. దేవుని సన్నిధానానికి ధైర్యంగా వస్తూ ఉన్నాం, నేరుగా ఆయన్ను ఆరాధించగలుగుతూ ఉన్నాం. ఒకప్పుడు ఈ ధన్యత మనకు లేదు, అసలు మనం అర్హులమే కాదు. దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగంలో కూడా లేవీయులను ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు యాజకత్వానికి. అందరూ యాజకులు కాదు, అప్పుడు కూడా వారిలో ఒక్క గోత్రాన్ని మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మనల్ని ఎందుకు పనికిరాని మనల్ని ఆయన రాజులుగా చేశాడు, యాజకులుగా చేశాడు, ఆయన ఆరాధించే ఆరాధకులుగా మనల్ని చేశాడు. కానీ మనము తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. అందుకే ఆదికాండము 5-6వ అధ్యాయంలో ఆయన భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు, మనసులో నొచ్చుకున్నాడని మనం చూస్తాం. అంత గొప్ప దేవుడు మనం చూచి బాధపడతా ఉన్నాడు, మనసులో నొచ్చుకుంటా ఉన్నాడు. అయ్యో, వీరి కోసమా నేను మానవునిగా జన్మించింది, వీరి కోసమా నేను ఉమ్మి వేయించుకుంది, వీరి కోసమా నేను ఎగతాళి చేయించుకున్నది, వీరి కోసమా నేను హేళన చేయబడ్డానే, వీరి కోసమా నేను ఇంతగా గాయపరచబడింది అని ఆయన బాధపడతా ఉన్నాడు, మనసులో నొచ్చుకుంటా ఉన్నాడు. ఆనాడు నొచ్చుకున్నాడు, ఈ రోజుకు ఆయన నొచ్చుకుంటా ఉన్నాడు. తన పిల్లలమైనటువంటి మన జీవితాలు ఆయన్ను సంతోషపెట్టే విధంగా లేకపోతే ఆయన నొచ్చుకునేవాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయనకు తిరుగుబాటు చేస్తూ ఉన్నామేమో. అసలు ఆ తిరుగుబాటు గురించి మరొక మాట సమూయేలు మొదటి గ్రంథంలో ఏమంటాడంటే, అది పాపం అంటాడు. సోద చెప్పే అనే దాంతో పాపము అని పోలుస్తాడు ఆయన. అంటే అది కూడా పాపమే. తిరగబడుతున్నామంటే పాపం చేస్తూ ఉన్నాం. మనకు పాపం అంటే ఏదేదో అనుకుంటాం, కాదు. ఆజ్ఞ అతిక్రమించడం పాపం, ఆయనకు తిరుగుబాటు చేయడం పాపం. మరి పాపం చేస్తే ఎక్కడ ఉంటాం? నిత్య నరకాగ్నిలోనే ఉంటాం మనం. పాపాత్ములు ఎప్పుడు పరలోకానికి పోరు. శుద్ధి చేయబడినటువంటి వాడే పరలోకానికి పోయేది. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రతి దినం మనల్ని మనం పరిశోధించుకోవాల్సిన వారమై ఉన్నాం. మంచిది. రెండవదిగా మనం చూస్తే వారు ఏం చేస్తూ ఉన్నారంటే, యెహోవాను విసర్జించి ఉన్నారంటే నన్నే వారు విసర్జించారు, నన్ను ఇంకా పక్కకు దోసేశారు నాయన. అంత పని తీరిపోయినాక అదేదో సామెత, అది కూడా నాకు గుర్తులేదు. ఏరు దాటేదాకా ఏం మళ్ళన్నా ఏమక్క మీకేమని తెలుసా? ఏరు దాటేదాకా ఒక మల్లన్న, ఏరు దాటినాక అయిపోయా. ఇంకేముంది? ఏరు దాటినాక ఇంకేం కావాలా? దాటుకునే మెట్టు ఒకటి. ఏరు దాటేంతవరకే భయం, ఇంకా దాటేసినాక ఇంకా ఏం పని ఉంది? అది మన పరిస్థితి. మనకు అన్నీ బాగా జరిగేంతవరకు ఎంతవరకు ప్రభువా 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 కాళ్ళు పట్టుకుంటాం, కన్నీరు కాలుస్తాం, ఏమైనా చేస్తాం. ఇంకా అంత అయిపోయినాక ఇంకా నెమ్మదిగా ప్రశాంతంగా కదా, ప్రశాంతత ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామా? ఆయన్ను గణపరుస్తూ ఉన్నామా? ప్రియమైన వాళ్ళారా, ఆయన అంటా ఉన్నాడు, వారు నన్ను విసర్జించి ఉన్నారు, నన్ను విడిచిపెట్టేశారు వారు అని. ఎంత గొప్పవారినిగా నేను చేస్తే వాళ్ళు నన్ను విసర్జించారే అని ఆయన బాధపడతా ఉన్నాడు. ఆయన్ను విసర్జించడం అనే దాని గురించి కూడా మనం ఆలోచన చేస్తే, మనకు సమయం ఉన్న దాంట్లో నేను క్లుప్తంగా మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీయులు యెహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి, వారు యెహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి. విసర్జించడం అంటే ఏంటి? ఇప్పుడు ఆయన యొక్క సేవ అంటే సంపూర్ణ సేవకు సమర్పించుకునే వాళ్ళు చేసే సేవనేనా? మందిరంలో ఆయన పని చేసే ప్రతిదీ కూడా సేవనే. మందిరంలో చాపలేయడం సేవనే, ఇంకా ఏ సిద్ధపాటు చే ప్రతిదీ కూడా సేవనే. మరి ఆయన యొక్క సేవను ఏం చేశారంట? మానివేసి, ఆయన సేవ చేయకుండా మానేస్తూ ఉన్నారు.
విసర్జించడం అంటే అదే. ఇంతగా నేను గొప్పవారిని చేస్తే వాళ్ళు నా సేవనే చేయడం లేదు, నా కోసం ఒక్క పని చేయడం లేదు, వీళ్ళు నా సేవను సంపూర్ణంగా వదిలిపెట్టేశారు, వీళ్ళు మానివేశారు అని ఆయన బాధపడతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, మనము యేసుక్రీస్తు యొక్క శరీరంలో అవయవాలమని మనం ఎరుగుదాం. మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా దాని పని అది చేస్తుంది. ప్రతి అవయవం దాని పని అది చేయాలి. ఏ అవయవం పని చేయకపోయినా కష్టమే. మరి దానికంటే ముఖ్యంగా ఒక సంగతి ఏంటంటే, ఆయన యొక్క శరీరంలో అవయవాలమైనటువంటి మనం ఏ అవయవమై ఉన్నామో, ఏ పని దేవుడు మనకు అప్పగించాడో అది మనం గుర్తెరగాలి. ప్రభువా, నీ యొక్క శరీరంలో నేను ఏ భాగం నేను చెయ్యినా, మరి చేయవలసిన పని మనం చేస్తూ ఉన్నామా? కాలు అయితే కాలు చేయాల్సిన పని, ఏ పని లేనప్పుడు శరీరంలో అవయవమే కాదు, లేక అవయవం ఏమైపోయింది, సచ్చుబడిపోయింది అంతే. శరీరంలో ఉన్న అవయవాలన్నీ పనిచేయాలా? అది ఆయన కోరుకునేటువంటి కోరిక. నా సేవ వారు మానివేశారు అంటా ఉన్నాడు. తర్వాత చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. విసర్జించడం అంటే ఏంటి? ఇప్పుడు ఒకటేమో ఆయన సేవ మానివేశారు, రెండవది ఆయన ఏలకుండా ఆయనను మనము రక్షించబడినప్పుడు ఏమని ప్రార్థన చేసుకున్నాం చూడండి. ఆ మాట రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. యేసు ప్రభు అంటే ఆయన నన్ను ఏలేవాడు. యేసు ప్రభు యొక్క అధికారం కింద నేను ఉంటాను, ఆయనే నాకు ప్రభు. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోలేదాక ఒప్పుకోకుంటేనే తిప్పలు. ఇప్పుడు ఆ రోజు ఒప్పుకొని ఉంటే కనీసం ఒప్పుకున్నాం కదా అని ఆ మాట మీద నిలబడతాం. ఆ మాట ఏమి ఎరగకుండా ప్రభువుని నమ్ముకొని ఉంటే కష్టమే. యేసు ఆయన యొక్క అధికారానికి ఒప్పుకున్నాం. నువ్వే నా ప్రభువు, నువ్వే నన్ను ఏలేవాడివి అని ఆయన యొక్క అధికారానికి ఒప్పుకున్నాం మనం. కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాం? ఆయన విసర్జించేసి నన్ను ఏలకుండా వారు నన్నే, నా అధికారం వద్దు, ఏమొద్దని వారు విసర్జించేశారు. నా మాట వినడం లేదు, వారు నా అధికారం కింద లేరు. ఒకప్పుడైతే నేను చెప్పినట్టు వినేవారు, కానీ ఇప్పుడు నన్నే వారు విసర్జించారు. ఇంకొకరిని కావాలంటా ఉన్నారు కదా. ఇప్పుడు సౌలు కావాలా, ఒక రాజు కావాలా మాకు అని అడుగుతూ ఉన్నారు. మనం ఎవరిని అడుగుతూ ఉన్నామో తెలియదు. నువ్వు వద్దు ప్రభువా, నువ్వు మమ్మల్ని ఏలితే మాకు చాలా కష్టము, ఇట పోతే వద్దంటావు, అట పోతే వద్దంటావు, చాలా కష్టం నీతో, కాబట్టి నువ్వు వద్దు నాయన మాకు. ఇంకొకరి దగ్గర పోతా, ఆడికి పోతే నన్ను ఏమన్నారు, నేనేం చెప్పినా గమ్మున ఉంటారు కదా, నేను ఎట్ట పోయినా ఊరుకుంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటా, నువ్వు మాత్రం నాకు వద్దు, నువ్వు ఏలేదే వద్దు నాకు. ఇది మన అంటే ఎప్పుడు చెప్పినామన్నా అంటామేమో. మనం నేరుగా చెప్పకపోయినా మనం చేస్తున్న పని అదే. ఆయన చెప్పిన మాట వినకుండా మన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నామంటే అర్థం అదే. ఆయన యొక్క ప్రభుత్వం కింద మనం లేం. ఆయన ఏలకుండా మనం ఆయన్ని విసర్జించేమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. తర్వాత చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. అధ్యాయం 6వ వచనం. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలో నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసి, ఆయన్ని విసర్జించి ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఆయన యొక్క నివాసమునకు పెడముఖం పెట్టారు. ఆయన యొక్క నివాసం అంటే దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సంఘం. 2-3 నా నామములు ఎక్కడ చేరుకుంటారో అక్కడ ఆయన ఉంటానన్నాడు. ఆ యొక్క స్థలానికి, ఆ యొక్క నివాసానికి పెడముఖం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన విసర్జించడం అంటే దేవుని యొక్క సన్నిధానానికి రావడం లేదు, కూడికలకు కనపడడం లేదు, మానివేస్తూ ఉన్నారు. అది ఆయన్ని విసర్జించడం. ఆయన వద్దనుకుంటా ఉన్నాం అంతే. ఆయన వద్దన్నప్పుడు ఆయన సన్నిధితో మనకేం పని?
ఆయన్నే విసర్జించినప్పుడు ఆయన సేవతో మనకేం పని కదా? ఆయన మనం ఎందుకు ఏలాలా? మనం ఎందుకు ఆయన సన్నిధానానికి పోవాలా? కాబట్టి అవన్నీ వదిలిపెట్టేసుకున్నాము. కానీ దేవుడు మాత్రం ఎందుకు ఆయన బాధపడతా ఉన్నాడు? ఆయనకు వచ్చిన నొప్పి ఏంటి అంటే, నేను వారిని పెంచి గొప్పవారినిగా చేశాను, నేను వారి కోసం ప్రాణం పెట్టాను, నేను వారిని నా స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాను, నా సంఘంలో ఉండాలని, నా పనివారుగా ఉండాలని, నా అధికారం కింద ఉండాలని నేను వారిని సంపాదించి. ఎందుకు అధికారం అంటే ఆయన యొక్క అధికారం కింద మనం చక్కని మార్గంలో నడిపించడానికి, మనం తప్పుదోవలోనికి వెళ్ళిపోతామని ఆయన యొక్క అధికారంలో ఉంచుకొని మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి ఆయన ప్రభువుగా ఉండాలనుకుంటే ఆయనను ప్రక్కన పెడితే మన మార్గాలు ఎలా ఉంటాయో ఆలోచన చేద్దాం. ఇంకా మన ఇష్టానుసారంగా వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ పోతాం? నిత్య నరకాగ్నికే వెళ్ళిపోతా ఉన్నాం. అది ఆయన బాధ. నా యొక్క నివాసమునకు వారు పెడముఖం పెట్టుకున్నారు అన్నాడు. తర్వాత చూడండి, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చెయ్యని వారిని నేను నిర్మూలము చేశాను. విసర్జించి ఏం చేస్తాం? ఆయన యొద్ద విచారణ చేయకుండా ఉన్నారంటే ప్రార్థన కూడా మానేసిండ్రు. మందిరానికి పోరు, ప్రార్థన చేయరు. ఆయన దగ్గర విచారించడం మానేసినారు, ప్రార్థన చేయడం కూడా మానేసిండ్రు. విసర్జించడం అంటే అదే. ఆయన పక్కకు పడేసినారు. ఇంకెందుకు అక్కరలేని వానిగా, అక్కర తీరిపోయింది ఇప్పుడు కదా, అన్నీ జరిగిపోయినాయి కాబట్టి అక్కర తీరిపోయింది, ఇంకా నువ్వు వద్దు నాయన నాకు అని మళ్ళీ జ్ఞాపకం వస్తాం. ఎప్పుడోసారి దేవుడు ఏదో కష్టం తీసుకొస్తే అప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది, ప్రభువా అని. అన్నా ప్రార్థన చేయన్నా, ఏదో పలాని కష్టం అన్నా ప్రార్థన చేయన్నా అని మన కష్టాలన్నీ చెప్పుకుంటాం. కానీ దేవుడు బాధపడతాం, నేను పెంచి గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరగబడి ఉన్నారు, వారు నన్ను విసర్జించి ఉన్నారు. తర్వాత చూడండి ఇంకా ఏమంటా ఉన్నారు, వారు ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు, వారు నన్ను విడిచిపెట్టి తొలగిపోయారు. ఇంకేమని చెప్పండి? తిరగబాటు చేసి ఆయనను వద్దనుకొని విసర్జిస్తే ఇంకా తొలగిపోవడం అంటే ఇంకేముంది? మార్గమే తప్పిపోయారు అంతే. తప్పిపోయిన మార్గంలో మనం ఉన్నప్పుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. నేనే మార్గము అని ఆయన యొక్క మార్గంలో మనం నడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మనం ఆయన్ను విసర్జించేసి ఆయన నుంచి తొలగిపోయి ఉన్నారు అన్నాడు. తర్వాత ఇంకా ఒక మాట ఇంగ్లీష్లో ఏమనుందంటే టర్న్డ్ అవే బ్యాక్వర్డ్ అని, అంటే వెనక్కి తిరిగిపోయారు, అంటే పాత జీవితానికే వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళవలసిన వారం విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించవాలని యేసు వైపు చూస్తూ మన పరుగులో మనం ఉండాలి. యేసు వైపే చూస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ ఆ యేసే లేడు ఇప్పుడు కదా, ఆయన్ని విసర్జించేస్తే ఆయన లేడు, ఆయన పక్కన పడేసాం, మన దారి తప్పిపోయింది. మళ్ళీ వెనక జీవితంలోనికి వెళ్ళిపోతాం. ఈనాడు చాలామందిని మనం చూస్తాం, మంచి సేవకులు ఉన్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి ఆ తర్వాత పడిపోయారు. ఇంకా భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి సేవకులు కూడా ఉన్నారు. మనం కూడా అలాంటి స్థితిలోనికి వెళ్ళిపోకుండా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. నువ్వు నేను వినకపోతే దేవుడు ఎవరితో అయినా మాట్లాడగలడు, ఏ విధంగానైనా మాట్లాడగలడు. ఆయన ఆకాశాన్ని పిలుస్తాను, నువ్వైనా విన్నాయన. భూమి చెవియొగ్గు, ఇదిగో ఈ పిల్లలను నేను పెంచి గొప్పవారినిగా చేశాను. ఇదిగో ఈ పిల్లల కోసమే నేను ప్రాణం పెట్టాను, ఈ పిల్లల కోసమే ఆ యొక్క సింహాసనాన్ని నేను వదిలిపెట్టాను. ఈ లోకంలో వాళ్ళలాగా నేను జన్మించాను, వాళ్ళ మధ్యలోనే జీవించాను, పాపాత్ములైనటువంటి వారి మధ్యలో నేను జీవించాను. చివరికి వారే నా మీద ఉమ్మివేశారు, వారే నన్ను హేళన చేశారు, అవమానపరిచారు, అయినా నేను సహించాను. ఎందుకంటే వారిని నా దగ్గరికి చేర్చుకోవడానికి. ఇంత ప్రేమ నేను చూపిస్తే వారు ఇప్పుడు నా మీద తిరగబడతా ఉన్నారు, నా మాట వినడం లేదు. ఇప్పుడు నన్ను విసర్జించేశారు, నన్ను పక్కన పడేశారు, లెక్క లేకుండా పడేశారు నన్ను అని అంటా ఉన్నాడు. తర్వాత వారి నుంచి తొలగిపోయి ఉన్నారు అని అంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉంటే ఎంత బాధపడుతూ ఉన్నాడు ఆయన. చూడండి, ఒక మాట యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనంలో,
వారి లోభం వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచు వచ్చిరి. ఇంకా దేవుని యొక్క మార్గం ఇష్టం లేకనే తిరుగుబాటు చేసి విసర్జించి ఇంకా వాళ్ళకి ఇష్టమైన మార్గంలో పోతూ ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈయన మార్గంలో పోవాలంటే చాలా కష్టము, అన్నిటికీ అన్నీ చెప్తారు, ఎందుకు వచ్చిన బాధ, నా మార్గంలో నేను పోతే సరిపోతుంది కదా అని పోతాం. మంచిదే, ఆయన ఇవన్నీ ఆకాశానికి భూమికి చెప్పుకొని ఆయన ఏమంటా ఉన్నాడంటే ఇలాంటి జీవితం, ఇలాంటి స్థితి కలిగినటువంటి వారిని గురించి ఆయన ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయానికి వద్దాం. వారు నా మీద తిరగబడినారు, వారు నన్ను విసర్జించినారు, వారు దారి తొలగి ఉన్నారు, తొట్టిల్లి ఉన్నారు, తొలగిపోయి ఉన్నారు అని అంటూ 12వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు అంటాం. తిరగబడినారు బాగానే ఉంది, విసర్జించినారు బాగానే ఉంది, తొలగిపోయినారు, ఇంకా నాతేం పని మీకు, అయినా కానీ ఎక్కడికి వస్తున్నారంట, నా సన్నిధికి కనబడవలనని మీరు ఇలా కనపడాలి మళ్ళా. మరి ఎందుకో తెలియదు, ఏమన్నా జరగని ఏమన్నా ఉన్నాయి, ఈయన మాత్రం కనపడాలి నా సన్నిధికి. ఎప్పుడు అది కూడా ఆదివారం మాత్రమే కనపడాలి. నా సన్నిధిని కనబడవాలని వచ్చుచున్నారే, నా ఆవరణమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు. అసలు ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని? నేను చెప్పినా రమ్మని. ఇటువంటి పరిస్థితి కలిగి నా దగ్గరికి ఎందుకు వస్తారు మీరు? నేను మిమ్మల్ని బాగు చేసి శుద్ధి చేసి మీ పాపాలన్నింటినీ క్షమించి మిమ్మల్ని నా కుమారులుగా చేసుకొని మిమ్మల్ని బాగా పెంచి మిమ్మల్ని గొప్పవారినిగా చేస్తే మీరు నన్ను విసర్జించి నాకు తిరుగుబాటు చేసి నా నుంచి తొలగిపోయి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తారు నాయన? ఇక్కడ ఏం పని మీకు అంటా ఉన్నాడు. నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడేవాడు అంటా ఉన్నాడు. తర్వాత 11వ వచనంలో అంటాడు, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బావుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమైన మేకపిల్లల రక్తమైన నాకు ఇష్టము లేదు, నాకు అసలు వెక్కసమైపోయింది, నాకు అసహ్యమవుతా ఉంది. మీరేదో ఇక్కడికి వచ్చి మళ్ళీ నోటితో మీరు స్తుతులు చెల్లిస్తా నాకేదో కానుకలు సమర్పిస్తూ ఉంటే నాకు అసహ్యం వేస్తూ ఉంది, నాకు వెక్కసమైపోయింది. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి అంటా ఉన్నాడు. ఆయన బాధపడి చెప్తా ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. నేను ఇంతగా మిమ్మల్ని పెంచి గొప్పవారినిగా చేస్తే మీరు నాకు తిరుగుబాటు చేసి నన్ను విసర్జించి మీ ఇష్టానుసారంగా తొలగిపోయి మళ్ళీ ఇక్కడ కనబడాలని వస్తూ ఉన్నారే. అసలు ఇక్కడ ఈ ఆవరణాలను తొక్కమని చెప్పింది ఎవరు మిమ్మల్ని? నేను అన్నానా? రమ్మని చెప్పానా? నేను మీ బళ్ళు నేను అడిగానా? నాకు అక్కర్లేదు మీ బళ్ళు, నాకు వెక్కసమైపోయింది అంటావు. ఎంత బాధతో ఆయన పలుకుతూ ఉన్నాడండి ఈ మాటలు. తర్వాత చూడండి 13వ వచనంలో ఏమంటా ఉన్నాడు, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానికను తేకుడి అన్నాడు. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనలను జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను అన్నాడు. అన్నీ జరుగుతూ ఉన్నాయి, మళ్ళీ సమాజ కూడికలు జరుగుతాయి, దాంట్లో కనపడతాం. కానీ ఆయన ఏమంటా ఉన్నాడు, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చలేను. నేను పరిశుద్ధులుగా చేశాను, మళ్ళీ పాపాత్ముల్లాగా వెనక జీవితంలోనికి వెళ్ళిపోయి నా యొక్క మందిరంలో కనబడతా ఉన్నారే, మీకు అవసరం లేదు, నాకు కనబడాల్సిన అవసరం కూడా లేదంటా ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాపాన్ని అసహించుకునేవాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన వచ్చాడు, కానీ ఆయన మళ్ళీ తిరగా ఆ యొక్క జీవితంలో మనల్ని ఆయన కోరుకోవడం లేదు. ఇంకా చూడండి ఎంత కఠినమైన మాటలు పలుకుతూ ఉన్నాడంటే 14వ వచనంలో అంటాడు, మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలంలో నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. వాటిని సహింపలేకపోతా ఉన్నాను, నాకు ఇంకా విసుగు వస్తూ ఉంది అంట. ఎంత బాధ పెట్టినామో చూడండి. ఆయన ఆకాశంతో భూమితో మాట్లాడుకుంటూ ఎద్దు తన కామందు నెరుగు, గాడిద సొంతవాని తోటి తెలుసుకోను అని ఇన్ని చెప్పి ఇప్పుడు ఏమంటా ఉన్నాడంటే అసలు మిమ్మల్ని రమ్మన్నవాడేవాడు అని నాకు అవన్నీ అసహ్యం వేస్తూ ఉన్నాయి అని అంటూ 15వ వచనంలో ఏమంటా ఉన్నాడు చూడండి, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. ఆయన కూడా కరుణ కలిగిన వాడే, జాలి కలిగిన వాడే. ఎంతవరకు అంటే కొంతవరకే, దానికి ఒక మితి ఉంది.
ఆ మితి దాటిన తర్వాత మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును అన్నాడు. మనం చేతులు చాపుతాం ఎప్పుడు, మనకేదో కష్టం వచ్చినప్పుడు చేతులు చాపితే మనల్ని చూడకుండా ఆయన కన్నులు కప్పుకుంటా ఉన్నాడు. తర్వాత మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీరు ఎంతసేపన్నా ప్రార్థన చేయండి, నేను మాత్రం వినను, మీరు చేసుకుంటూనే ఉండండి అంటా ఉన్నాడు. అంతే. ఇన్ని పెట్టుకొని మీరు నాకు ఎందుకు వస్తారు, ఎందుకు ప్రార్థన చేస్తారు, నేను వినను, నా కన్నులు కప్పుకుంటాను అని అంటా ఉన్నాడు. అందుకని ఏమంటా ఉన్నాడు, మిమ్మును మీరు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. ముందు మీరు శుద్ధి చేసుకోండి, ఆ తర్వాత నా సన్నిధానానికి వద్దురు అని. ఇంకా 16వ వచనంలోనే కదా మిమ్మల్ని కడుక్కోండి అన్నాడు, మిమ్మల్ని శుద్ధి చేసుకోండి అని అంటూ మీ దృష్టిలో నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఆయన సన్నిధానానికి రావాలంటే ఆ దుష్క్రియలు ఆయన ఎదుట కనబడడానికి వీల్లేదు. వాటిని అన్నిటినీ తీసివేసుకొని ఆయన సన్నిధానానికి రావాలి. మరి ముఖ్యంగా ఆదివారం ఆరాధించడానికి వచ్చేటప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. ఆ వారమంతా మన పరిస్థితి ఏంటి, దేవునితో మనకున్నటువంటి సంబంధం ఏంటి, ఆయన్ను ఆరాధించడానికి వస్తా ఉన్నాం. అందుకే అంటా ఉన్నాడు, మిమ్మల్ని నా ఆవరణను తొక్కమన్నవాడు ఎవడు, మీ విస్తారమైన మీ బళ్ళు నాకేలా, అవి నాకు అసహ్యం పుట్టిస్తూ ఉన్నాయి. ఈ ఉన్నపాటున వస్తూ ఉన్నారు, ఉన్నపాటున రొట్టె విరుస్తూ ఉన్నారు, ఉన్నపాటున స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు, నాకు అసహ్యం పుడుతూ ఉంది. ఆ వారమంతా మీ జీవితం ఏంటి అని ఆయన అడుగుతా ఉన్నాడు. ఏమన్నాడు, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అని అంటూ ఇంకా కిందికి వస్తే ఏమంటా ఉన్నాడు, 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చు. నిజంగా ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు అంటే తన బాధనంతా చెప్పుకున్నాడు, చాలా బాధ చెప్పుకున్నాడు, అసహ్యపడినాడు మన మీద, అసలు మీరు రావద్దు నా సన్నిధానానికి అన్నాడు. కానీ తర్వాత ఏమంటా ఉన్నాడు ఆయన, రండి రండి పిలుస్తా ఉన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడింది మనం నొచ్చుకొని పోవడానికి కాదు, మనం మారు మనసు పొందడానికి, ఆయన వైపుకు తిరగడానికి. అందుకే రండి మన వివాదం తీర్చుకుందాం, కూర్చుందాం, మన వివాదం తీర్చుకుందాం. అవి ఏమున్నాయో ఒప్పుకోండి. కింద అంటాడు కదా, మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె, ఎంత పాపాత్ములైనా పర్వాలేదు, మీరు ఎన్ని చేశారో వచ్చి నా దగ్గర ఒప్పుకోండి, రండి మన వివాదం తీర్చుకుందాం. అవి హిమం వలె తెల్లగా చేస్తాను, కెంపు వలె ఎర్రనివైన అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును అన్నాడు. ఆయన దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన మాట ఆలకించకుండా, ఆయన మాటకు చెవి యొగ్గకుండా, మన ఇష్టానుసారంగా ఆయన మీద తిరుగుబడి ఆయన విసర్జించి తిరుగుతూ ఉన్నామేమో, ఆయన నన్ను పిలుస్తూ ఉన్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ పాపాలు ఏమున్నా సరే వాటిని కడిగి నేను శుద్ధి చేస్తాను, అవి తెల్లగా చేస్తాను నేను అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అయితే ఇంకొక మాట ఏమన్నాడు, 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అంటే మీరు సమ్మతించి, అంటే ఈ మాటకు ఒప్పుకొని, సరే ప్రభువా నేను వస్తాను నాయన అన్నీ ఒప్పుకుంటానని సమ్మతించి ఆయన దగ్గరికి వస్తే, మీరు నా మాట వినిన ఎడల మీకు దీవెన ఉంటుంది, మీకు ఆశీర్వాదం ఉంటుంది. ఏంటి ఆ దీవెన? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, మీకు పరలోక రాజ్యాన్ని నేను ఇస్తాను, మీకు దీవెన ఇస్తాను అని ఆయన అంటాడు. ఆయన మనతో కూడా ఉండి నడిపించేవాడు. ఈ లోకంలో మనకు కావలసిన దీవెన ఇస్తాడు, పరలోక రాజ్యంలో మనల్ని ఆయన చేర్చుకుంటాడు. తర్వాత 20వ వచనంలో ఏమంటా ఉన్నాడు, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలగుదురు. నాకు వద్దు నాయన, నువ్వు ఎన్నన్నా చెప్పు, నువ్వు ఏమైనా అరుచుకో ప్రభువా, నువ్వు ఎంత గట్టిగా మాట్లాడు, నేను మాత్రం నీతో సమాధాన పన్ను అని నేను సమ్మతించగా తిరుగుబాటు చేస్తే కదా. కొంతమంది ఇందాకన్నా నేను తిరుగుబాటుకి అలవాటు పడినాక ఏమని చెప్పు, ఇంక ఎంత అరుస్తే ఏముంది, ఇంకా వాడు తిరుగుబాటుకి అలవాటు పడినాడు, ఏం చెప్పినా ఏమి వింటాడు. కాబట్టి వద్దు నాయన, నువ్వు వద్దు, నీ సహవాసం వద్దు అంటే ఆయన కూడా ఏం బాధపడ్డు, ఏమంటా ఉన్నాడు, మీరు ఖడ్గం పాలవుతారు అంటే అయిపోయింది, మీరు నాశనానికే గురైపోతారని. కింద ఒక మాట ఏమన్నాడు తెలుసా, యెహోవా ఇలాగుననే సెలవిస్తూ ఉన్నాడు, మీరు సమ్మతిస్తే నా మాట వింటే మీకు దీవెన, మీరు తిరగబడి నమ్మకపోతే ఖడ్గం పాలైపోతారు, నిత్య నాశనమే మీ గతి. యెహోవా సెలవిస్తున్న మాట ఇదే, ఇలాగున్న ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనతో ఉదయకాల సమయమైన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవి యొగ్గు. వాళ్ళైనా మాట వింటారని కొంతమందిని ఏర్పాటు చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? ఎద్దు తన కామందు నెరుగును,
గొర్రె గాడిద తన సొంత వాణి దొడ్డి తెలుసుకున్నాను. నా ప్రజలు నా మీద తిరగబడి ఉన్నారు, వారు నన్ను విసర్జించి ఉన్నారు, వారు నా నుంచి తొలగిపోయి ఉన్నారు. నేనైతే వారిని పెంచి గొప్పవారినిగా చేశాను. అయినా కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఇంత చేసి కూడా మళ్ళీ నా సన్నిధికి వస్తూ ఉన్నారు. నిన్ను రమ్మన్నవాడు ఎవడు? మీ దహన బలులు నాకెందుకు? నాకు అసహ్యమవుతూ ఉన్నాయి. కానుకలు వేస్తూ ఉన్నామా? అసహ్యమవుతూ ఉంది. మీవి నాకు అక్కర్లేదు. ఎందుకు? ముందు మిమ్మల్ని మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, ఆ తర్వాత రండి నా సన్నిధానానికి. పిలుస్తా ఉన్నారు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీ యొక్క రక్తములు ఎంత ఘోరమైనవైనా సరే, మీ పాపములు ఎంత ఘోరమైనవైనా సరే, వాటిని నేను హిమములాగా తెల్లగా చేస్తాను, మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తాను. రండి మన యొక్క వివాదాన్ని తీర్చుకుందాం. మీరు సమ్మతించి వస్తే మీకు దీవెన ఉంది, సమ్మతించకపోతే నాశనమే. యెహోవా ఈలాగుననే సెలవిస్తాం. ఆయన మాట ఇదే. ఒకవేళ తిరగబడి జీవిస్తున్నామేమో, విసర్జించి జీవిస్తున్నామేమో, మార్గం తప్పిపోయామేమో, ఆయన మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు, రండి రండి అని ఆయన ఒక ఆహ్వానం ఇస్తూ ఉండగా ఆయన దగ్గరకు వద్దాం. మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకుందాం. ఒప్పుకున్నాం, మంచిదే కదా, ఒప్పుకున్నాం, రక్షణ ఇచ్చాడు, బాప్తిసం కూడా తీసుకున్నామేమో, కానీ తిరుగా పడిపోయినటువంటి అనుభవం ఉంటే మళ్ళీ ఆయన దగ్గరకు వద్దాం. ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలను ఒప్పుకుందాం. ఆయన శుద్ధి చేస్తాడు. ఆ తర్వాత ఆయన యొక్క బలలో పాల్పంపులు పొందడానికి యోగ్యమవుతాం. ఆయన ఏమైనా అర్పించడానికి యోగ్యమవుతాం. లేకపోతే ఆయన అంటా నా సన్నిధిలో మిమ్మల్ని కనబడమని చెప్పింది ఎవరు? మీరు రానే అవసరం లేదు అంటా ఉన్నాడు. ఆయన సన్నిధి కోల్పోతే మాత్రం భయంకరమైన జీవితం. కాబట్టి మనల్ని మనం చక్క చేసుకొని ఆయన బిడ్డలంగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన సంతోషపెట్టే వారంగా ఉన్నట్టుకు దేవుడు తన కృప అనుగ్రహించుగాక.